బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. యాక్టింగ్ కూడా అంతే. డైలీ 75 తీసుకుంటానండి సార్, కొంచెం 60 నేనే. వాళ్ళు అనక్కర్లా, రండి 2 రోజులు లాగా ఆలోచించుకొని రండి, అలాంటి ఉండవు. అప్పటికప్పుడు తెగిపోయి అడ్వాన్స్ ఇచ్చేసేయాలి. అడు గుమ్మం దాటి వెళ్ళకూడదు. ఇంకా ఫోన్లో మాట్లాడంటే పడిపోవాలి అకౌంట్లో, వదలకూడదు. అంతే, మనకి డేట్ ఉండాలి, అంతే ఇచ్చేయడమే. చాలా క్లారిటీ అండ్ చాలా అట్లా అట్ ద సేమ్ టైం మీ ఆత్మాభిమానం ఎక్కడ మీరు అది అది దెబ్బతినకుండా కాపాడుకున్నారు. కాపాడుకుంటూ మీ ఎడ్యుకేషన్ ఒకటి, మీ వ్యక్తిత్వం ఒకటి, మీరు ఎక్కువ ఎక్కడికి వెళ్లకుండా కావాల్సిన పని ఏంటి చెప్పు అనే టైప్లో మీరు నడిపించారు సార్. అండ్ అందుకే మీకు అంత గౌరవం దక్కింది. ఆ రోజుల్లో మీరు ఒక ప్రపంచంలో వచ్చినప్పుడు మీ తోటి సహ రైటర్స్ కొంచెం సీనియర్లు ఉంటారు కదా, ఈర్ష్యపడ్డారా? కొంచెం చూసుంటారు. ఏముంటాయండి, అవి ఏముండవండి. ఉన్నా కానీ ఏముంటాయి, ఎదురుగా ఎవడు ఈర్ష్యపడతారు ఎవరైనా. అంటే మీకు తర్వాత వెనుకటికి వస్తుంది కదా, ఇలా అన్నారు అలా అన్నారు, పట్టించుకో. అవి వినేవాడిని కదా. నా డైలాగే ఒకటి ఉంది, అసిస్టెంట్స్తో నా పక్కన డ్రైవర్తో నేను చెప్పేడేలా. నా గురించి ఎవరన్నా ఏదన్నా అన్నారని మీకు తెలిస్తే నాకు చెప్పద్దు. నా వెనక, నా ముందంటే నేనే చెప్పుకుంటా, అంతే. క్లారిటీ. ఇవాళ మీరు మీరు యాక్చువల్లీ మీరు చెప్తున్న విషయాలు ఒక్కొక్కటి సంఘటనలు కావచ్చు, మీ జీవిత సూక్తులు, మీ డైలాగులు అన్నీ కూడా చూసే వాళ్ళకి చాలా పెద్ద ఇదండి, గైడెన్స్. ఎందుకంటే మీరు ఎలా బ్రతకచ్చో, ఎంత ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఉండొచ్చో కూడా మీరు చూపించారు. ఎక్కడ దేనికి స్పందించాలి, దేనికి అవసరం లేదని. అవును సార్, ఇప్పుడు యాక్టింగ్ అన్నది మీరు ఎంచుకుని వచ్చారా? అంటే మీరు అంతకుముందు మీ రంగస్థల అనుభవం వల్ల తర్వాత మీకు సినిమాల్లో తెరపై కనిపించే అవకాశమా, లేక ఎలా వచ్చింది అది? అంటేనండి, అదే ఇలా ఈ దేవంతగుడు గురేజుక అది రాస్తున్న టైంలో నాకు వచ్చిన బ్రేక్ అది షిరిడి సాయిబాబా మహత్యం. కమర్షియల్ సినిమాలు అవుతున్నప్పుడు అది చేయగానే వేమన చరిత్ర అని ఆయనకి, విజయ్ చంద్రకి. అది అయ్యాక ఆగిపోయింది సినిమా. ఆత్రేయ గారు రాసి ఆగిపోయింది అయ్యప్ప స్వామి మహత్యం. అలా వచ్చాయి నాకు. ఆ తర్వాత ఈయన మన కోటరామకృష్ణ, సోగ్గాడి కాపురం, భలే దంపతులు, రావు గారింట్లో రౌడీ, అంకుశం, వరుసగా ఉన్నాయి. 20 సినిమాలు రాశాను ఆయనకి. మొత్తం తెలుగు తమిళ పెద్దవిది. రీమేక్ కానీ ఇది కానీ జరిగితే నాకు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేవాడిని, ఇచ్చేవాళ్ళు కూడా. అలా ఒక సినిమాకి 1, 2, 3 అని కన్నడలో ప్రభుదేవ డైరెక్టరు, జ్యోతిక హీరోయిన్. వాళ్ళిద్దరు బ్రదర్స్, రాజు సుందరమును ఇంకోడు, ముగ్గురు హీరోస్. ఈ డైరెక్షను. ప్రొడ్యూసర్ బాలగిరి, సౌరభ్ గంగూలీ వాళ్ళ అంకులు. అప్పుడు నగ్మాకి సౌరభ్ గంగూలీకి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, అందుకని తీస్తున్నాడు ఆ అమ్మాయి కోసం. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. వెళ్ళాను, వాళ్ళు విన్నాను. ఆవిడే చెప్పింది కదా, అంతకుముందే ఆవిడ నాకు చేసింది అల్లరల్లుడు అవి చెప్పి నాకు దీన్ని చేసి ఇవ్వాలండి, ఆల్ ది బెస్ట్ అని, ఒక 1/2 అవర్ నాటికి ఇది అని చెప్పింది. వెంటనే అలా చెప్పింది. ఇప్పుడు మనం ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నాం, వెంటనే అది ఎలా చెయ్యాలి ఏంటో మొత్తం చెప్పేశారు. రికార్డ్ చేసుకున్నారు. అమౌంట్ అడిగింది. ఆవిడ రికార్డ్ చేసుకుని లేస్తూ ఉంది. అయిపోయాక లేస్తూ ఉంటే నేను, మేడం మనం ముఖ్యమైన విషయం మాట్లాడలేదను, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ థింగ్, వాట్స్ దట్ మనీ అని. సారీ అని అంకుల్ అని ఆయన్ని పిలిచి, ఆయన బలవాడు, నేను రెడీగా ఉన్నాను లోపల రండి అని తీసుకెళ్ళి ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అన్ని లాంగ్వేజ్లు 5 లాంగ్వేజ్లు అన్నారు కదా, 25 lakhs ఇవ్వండి సార్ నాకు ఓకే ఇచ్చేస్తాను, నేను సింగిల్ పేమెంట్ కావాలి సార్ నాకు ఇప్పుడే, నాకు అన్ని కలిపి అన్నాను. సింగిల్ పేమెంట్ అయితే 20 ఇస్తాను, మీరు మామూలుగా తీసుకుంటే 5555 ఇస్తాను చెప్పారు. 5555గా ఇస్తాను అన్నాడు. నాకు 20 ఇచ్చేయండి అన్న. 25 వద్దండి, 5 లక్షలు తగ్గిస్తాను, ఇచ్చేసేయండి అన్న. 50% క్యాష్ చెక్ ఇచ్చేశారు. యాట్రియా హోటల్లో బెంగళూరులో కూర్చొని రాసి ఇచ్చేసారు. బా, అది
వాళ్ళది కామెడీ ఏంటంటే వైట్ వరకు బాగానే ఉంది, 10 లక్షలు బ్లాక్ ఉంది, దాన్ని బాంబే రమ్మన్నారు ఒకసారి, అక్కడ డిస్కషన్స్ అని. ఏముండవు డిస్కషన్, ఎవడు రాడు లేవడు, అందరు రాత్రి 12 నుంచి లైఫ్ మొదలవుతుంది బాంబేలో, మీకు తెలిసి ఉంటుంది, తెల్లార్లు ఉంటుంది. రాత్రి 4 గంటలకి అంధేరి ఏరియాలో ఒకేసారి అపార్ట్మెంట్స్లో కుక్కర్ విజిల్ సౌండ్స్ వినిపిస్తాయి. అప్పుడు అనవణుతున్నారు అనమాట ఎర్లీ మార్నింగ్. అదో బాంబేనో చచ్చేవాళ్ళం. నితిన్తో కూడా అదే నాకు ప్రాబ్లం ఉండే, నితిన్ కపూర్. 1 గంటకి మేము సిట్టింగ్ అయిపోయి కలికాలం సినిమాకి, ఓకే సార్ ఇప్పుడైతే మనం 4కి కలుద్దాం అని వెళ్తుంటే అతను ఎంట్రీ, గుడ్ మార్నింగ్ సార్ అని. ఏంటి మేము వెళ్ళిపోతుంటే మీరు ఎంటర్ అవుతుంది, మాకేమో ఆకలి, మేము ఇప్పుడే తినేసి వచ్చాడు. వాళ్ళు బాంబేలో ఎంత ఘోరం అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఫోన్లోనే అన్నీ. సార్ మీకు మా డ్రైవర్ వచ్చి అమౌంట్ ఇచ్చేస్తాడు, ఫ్లైట్ టికెట్ ఇచ్చేస్తాడు, ఆ కార్లో మీరు దిగిపోండి అని. వస్తే వాడు ఒక 10 రూపీస్ ఇచ్చేవాడు, 10 రూపాయల నోటు. వాళ్ళకి ఏంటండి అంటే, ఏం లేదు సార్ మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఒకడు వస్తాడు మీ దగ్గరికి, ఈ 10 రూపాయలు ఇస్తే మీకు క్యాష్ 10 లక్షలు ఇచ్చేస్తాడు. ఇదేంట్రా బాబు ఏదన్నా ఇరుక్కుంటామే ఏంటి గొడవ, ఇది హవాలా చేయిస్తున్నారే అని. అయినా తప్పదుగా ఓకే సార్ అని కూడా వస్తే నిజంగానే వచ్చేవాడు ఒకడు. వచ్చి నోట్ నెంబరు చెప్పేవాడు, చూసుకునేవాడు. 10 లక్షలు న్యూస్ పేపర్లో కట్టి ఇచ్చేవాడు. అటు తీసుకున్నాక కారు వాడు ఉండేవాడు రెడీగా. నాకేంటి భయం, మన కొడుకులు ఇలా ఇచ్చారంటే మళ్ళీ మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి వేసేస్తారా ఏంటి తెలియదు. అంటే స్మగ్లింగ్ చేసేసిన దీవార్లో అమితాబ్ బచ్చన్ లాగా ఏదో పెద్ద మనం స్మగ్లింగ్ చేసేస్తున్నామా ఏంటిది అర్థం కాదు. అది వీడిని ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు, వీడితో పాటు మన ఇంటికి వెళ్ళకూడదని కావాలని అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఒక చోట ఎక్కడో ఆపి ఏ నల్లకుంటో ఏదో అని వెళ్ళిపోమని ఈ సూట్ కేసు ఈ డబ్బు అంతా పెట్టుకొని వేరే ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళేవాడిని. వీడికి మన ఇల్లు తెలియకూడదు, ఓవర్ యాక్షన్. అన్నీ చూసారు సార్ మీరు, అన్ని రసాలు, అడ్వెంచర్ రసం కూడా ఉంది కదా. అవును, ఆ భయం రావడం చాలా సహజం మనకి, మామూలు వాళ్ళకి. అవును, మనం ఎందుకంటే తెలియదు కదా సార్, తెలీదు ఏమిటి, ఎవరిని నమ్మచ్చు నమ్మకూడదు, ఏమవుతుందో తెలియదు కదా. అందులో మీరు కథకులు కాబట్టి మీకు మీ ఇమాజినేషన్లో ఏదైనా జరగచ్చు. అది అలాంటివి కూడా జరిగేవి వాళ్ళ సినిమాకి. వాళ్ళ నగ్మా సిస్టర్ ఉంది ఒక ఆవిడ సినిమాలు చేసింది కూడా. ఆవిడ ఇల్లు మీరు నమ్మరండి, కేబీఆర్ పార్క్ అంత ఇల్లు అండి. బయటికి దిగి రండి అని చెప్పి మేము మా కారు దిగ్గానే వాళ్ళ బ్యాటరీ కార్ వచ్చేది, లోపల కూర్చుంటే ఒక 5-6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి కేబీఆర్ పార్కే పెద్దవాడిని ఉండ చేసేసుకుంది ఆవిడ. గోల్డ్ గ్లాసుల్లో మనకి బాదం మిల్క్, గోల్డ్ బంగారం గ్లాసులు. ఏంట్రా బాబు, అలాంటివి కూడా చూసాం. అన్నిటికంటే గొప్ప విషయం సార్, మీరు మీ పరిధిలోనే, మీరు మీ ప్రపంచంలోనే ఉన్నారు, ఎక్కడికి మీరు యు డిడ్ంట్ గెట్ క్యారీడ్ అవే. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్.